మీటీవీ న్యూస్ కి స్వాగతం. నార్సింగ్ మండలం నర్సంపల్లి తండాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి సహకరిస్తూ ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు కేటాయించడంతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సైతం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారని, నార్సింగ్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కృషి చేస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ నార్సింగ్ మండల కన్వీనర్ రాజాగౌడ్, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు శంకర్ నాయక, మాజీ టెలికాం బోర్డు సభ్యులు రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, నితిన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ ఉంది సార్ నార్సింగ్ చేస్తున్నా సార్. ఒక వార్త వచ్చింది, ఒక వార్త షేర్ చేసిన సార్. ఇంకొకరు కొట్టి అలా కొట్టేసి పక్కన మీ పని మీరు మండలం నర్సంపల్లి పెదతండాలో గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, దుబ్బాక కాన్సెన్స్ ఇన్ఛార్జ్ చెరుసీన గారి వారి యొక్క సహకారంతో ఈరోజు 5 లక్షల రూపీస్ 5 లక్షల రూపాయలు సీసీ రోడ్లు పెద్దదండ రావడం జరిగింది. దాన్ని ఈరోజు మండల స్థాయి నాయకులను కలిసి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రతి ఒక్క తండాలో మిగిలిపోయిన రోడ్లన్నీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంది. మేము ఇలానే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రోడ్లు అభివృద్ధి చేసుకుంటూ పోతూనే ఉంటాము. కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం టైం చేసుకుంటూ రిబ్బన్ కట్టేసిపోతున్నారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అనేది అభివృద్ధి మీద ముందుకెళ్తాము. ఆ బీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీలు మాత్రం మా యొక్క అభివృద్ధిని చూసి ఓరలేక వేరే చిన్న రాజకీయాలు చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయాలు బంద్ చేసుకొని స్థానిక నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ అభివృద్ధి పైన కొద్దిగా చొరవ తీపాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. నార్సింగ్ మండల్ నర్సంపల్లి పెద్ద తాండాలో మా గౌరవనీయులైనటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి మంత్రి సహకారంతో తెచ్చినటువంటి నిధులు 5 లక్షల రూపాయలతో నర్సంపల్లి తాండాలో సీసీ రోడ్ పోయడం జరుగుతుంది. మరి మేము ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నర్సంపల్లి విలేజ్కి కూడా ఇంకొక 5 లక్షలు ఉంది. అదే చూస్తే మన ఇంకా వివిధ గ్రామాలలో కూడా వల్లూరులో కూడా ఉండే, అది కొంచెం జర డిస్టెన్స్ ఉన్నది, అది కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మంత్రి కొండా సురేఖ గారి ఆదేశానుసారం మా మండలానికి నిధులు ఇచ్చి మన నార్సింగ్లో చూస్తే మొన్నటిదాకా ఎన్నో వర్కులు చేయడం జరిగింది. ఇంకా కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా కూడా మేము నిధులు తీసుకొచ్చి మండల అభివృద్ధికి పెద్ద మనిషిని ఇవ్వమని నిధులు మంజూరు చేయాలని మేము కోరనైనది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఈ ప్రభుత్వానికి నార్సింగ్ మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నార్సంపల్లి పెద్ద తాండాలో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రారంభోత్సవం జరిగింది. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఇటు కార్యక్రమాలను కానీ ఈ ప్రపోజల్స్ పంపించేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తోడ్పడుతున్నందుకు నార్సింగ్ మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్నారని చెప్పి సీఎంను కూడా కొనియాడడం జరిగింది. ఇటీవలే దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 35 కోట్లతో నిధులు ఇచ్చినందుకు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కొనియాడడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఎమ్మెల్యే గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే దుబ్బాక నియోజకవర్గం చాలా వెనుకబడి ఉన్నందున గత ప్రభుత్వంలో దుబ్బాక నియోజకవర్గంలో మంజూరైనటువంటి పనులన్నీ పక్క నియోజకవర్గమైన సిద్దిపేటకు కానీ, గజ్వేలకు కానీ, సిరిసిల్లకు కానీ అన్నీ తీసుకుపోవడం జరిగిందన్న. ఈరోజు మీరు కనీసం మా సీఎం గారు మీకు సహకరిస్తున్నందున ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీరు కూడా కలిసి రావాలి మాతోని. అదేవిధంగా
మీకు కూడా మేము సీఎం గారు ఈ నియోజకవర్గం మీద నిధులు ఇస్తున్నందుకు మీరు ధన్యవాదాలు తెలిపినందుకు మీకు కూడా మేము కూడా సహకరిస్తాం. కానీ ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం కూలగొడతాం అనడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇటువంటి ప్రభుత్వాన్ని పడగొడతామన్న విమర్శలు మీరు వెనక్కి తీసుకునాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ జయంతి రోజున మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తాను.